ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీని గట్టిగా గిల్లి తొడపాసం పెట్టినట్లుగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ విన్న కమ్మ కులగజ్జి ఎల్లో మీడియా తలుపులన్నీ వేసుకుని గది 4 గోడల మధ్య గొక్కపట్టి ఏడుస్తోంది, ఎవ్వరికీ వినబడకుండా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎల్లో మీడియాను అంత భయంకరంగా గిల్లడానికి కారణం ఏమిటి? అసలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమిటి? ఆ కథా కమామీషులోకి వెళదాం. ప్రస్తుతం జనసేన పార్టీతో టీడీపీ పొత్తులో ఉందనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ను, కాపు ఓటు బ్యాంకును ఉపయోగించుకుని చక్కగా సీఎం అయిపోవచ్చని చంద్రబాబు నాయుడు గారి ఆశ, దోశ, అప్పడం, వడ. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియదా? ఆయన జాగ్రత్తలో ఆయన ఉండరా మరి? అందుకే ఆయన బీజేపీతో పొత్తులో ఏనాటి నుంచో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏపీకి సీఎంగా చేసి తద్వారా తమ పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్లో బలపరచాలనేది మోడీ గారి ఆశ, ఆంతర్యం. అందుకనుగుణంగానే జనసేనతో పొత్తు ఉండాలంటే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవలసిందేనని ఏనాడో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ పెట్టారు. తదనుగుణంగానే పావులు చకచకా కదులుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ విషయానికి వస్తే బీజేపీ పెద్దలతో తాను చివాట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ చివాట్లు కూడా టీడీపీతో పొత్తు కోసమే అని అంతర్లీనంగా నొక్కి వక్కాణించారు. ఆ స్టేట్మెంట్ యొక్క సెంట్రల్ థీమ్ను డీకోడ్ చేస్తే అది ఈ విధంగా ఉంటుంది. బీజేపీ పెద్దలకు టీడీపీ అన్న, చంద్రబాబు నాయుడు గారన్నా, టీడీపీ లీడర్స్ బాలకృష్ణ గారు వంటి వారన్నా చాలా చిరాకు. అసలు టీడీపీతో పొత్తంటేనే వారికి చిరాకు అనే అర్థం పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కనిపిస్తోంది. ఇంత చిరాకుగా ఉన్నా సరే తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన కోసం టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటున్నారు బీజేపీ అనే సంకేతాలను పవన్ కళ్యాణ్ గారు కన్వే చేశారు. ఇక్కడే టీడీపీ మీడియాకు, టీడీపీ పెద్దలకు తీవ్రంగా మండింది. అసలు వారికి కూడా బీజేపీ అంటే విపరీతమైన చిరాకు. ఎందుకంటే బీజేపీ జనసేనను కాపాడుతోంది అనేది వారి బలమైన నమ్మకం. అంతేకాదు బీజేపీ వల్లే జనసేనాని కూడా సీఎం కావచ్చనే భయం కూడా చంద్రబాబుతో సహా టీడీపీ పెద్దలందరికీ ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మరొక స్టేట్మెంట్ టీడీపీకి పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. ఆ స్టేట్మెంట్ ప్రకారం కొన ఊపిరితో అంపశయ్యపై ఉన్న టీడీపీకి జనసేన ఆక్సిజన్ ఇచ్చి జవసత్వాలనిచ్చింది. పాపం పవన్ కళ్యాణ్ గారు ఇంతగా రెచ్చగొట్టిన ఎల్లో మీడియా కానీ, టీడీపీ పెద్దలు కానీ కిమ్మనలేని పరిస్థితి. ఎందుకంటే వారి అవసరం అటువంటిది మరి.